బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుతిన్ పైన ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ కు ప్రస్తుతం పుతిన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. పుతిన్ ప్రకటనకి ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ముందుగా మీ సంగతి చూసుకోండి. ఇరాన్ ఉక్రెయిన్కి సంబంధించిన వార్లో రష్యా ఉక్రెయిన్ మీ యొక్క సంగతి చూసుకోండి. మీ మధ్యలో శాంతిని తీసుకురండి, మీ అంతు తెలుసుకోండి. కానీ మధ్యలో వచ్చి నువ్వేం చేసేనట్టుగా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు పుతిన్కి వార్నింగ్ ఇచ్చినట్టుగానే ఉంది, పుతిన్కి కౌంటర్ వేసినట్టుగా ఉంది. సో ప్రస్తుతానికి జెలెన్స్కీతో మధ్యవర్తిత్వం చేసుకోవాలంటూ కామెంట్ చేశారు ఆయన. ఉక్రెయిన్ పైన యుద్ధాన్ని ఉద్దేశిస్తూ ట్రంప్ కౌంటర్ చేశారు. సో ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఆయన ఎవరితో స్నేహాన్ని ఓర్చుకోలేకపోతున్నారు, ఒకరితో మిత్రుత్వాన్ని నేర్చుకోలేకపోతున్నారు. ఆయన తంటే ఎవరైనా గొప్ప వాళ్ళు ఉన్నారన్నా ఓర్చుకోలేకపోతున్నారు. ఏదో ఒక రకంగా ప్రపంచ దేశాల్లో ఆయనే అగ్రజుడు, ఆయనంతటి వాడేలేడన్నట్టుగా చర్చించాలని ఒక మాట అయితే చాలా క్లియర్గా డొనాల్డ్ ట్రంప్ వ్యవహారంలో అర్థమవుతోంది. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి మీ అంతటా మీరు చూసుకోండి. మీరు ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం లేదు అనే కామెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసుకొచ్చారు. అంతకంటే ముందు క్షణాల్లోనే ఆపేస్తా, నిమిషాల్లోనే ఆపేస్తా, నేను వచ్చాక చూడండి సంగతి ఎలా ఉంటుందో, నేనేంటో చూపిస్తా అని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అక్కడికి వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేకపోయారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపకపోగా ఇజ్రాయెల్ని మరింతగా రెచ్చగొట్టి ఇరాన్ పైన దాడి చేయిస్తున్నారు. ఇజ్రాయెల్ వైపుగా నిలబడుతున్నారు. G7 దేశాల నుంచి ఒకరోజు ముందుగానే ఆయన బయలుదేరి వెళ్ళిపోయారు. ఎటు చూసినా డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి, ద్వంద్వ వైఖరి, డబుల్ టంగ్ అంతా కూడా కాస్త ఆందోళనకరంగానే ఉంది. ప్రపంచ దేశాల్లో అశాంతిగానే ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా ఉంది. సో పుతిన్ ఇప్పటికే అమెరికా పైన కాస్త గుర్రుగా ఉన్నాడు. ఉక్రెయిన్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ పుతిన్ని ఏకంగా పిచ్చివాడంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంబోధించడం పైన కాస్త ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఫస్ట్గా రష్యా అధ్యక్షుడు పుతినే డొనాల్డ్ ట్రంప్కి విషయం చెప్పుకొచ్చారు. మీరు కావాలని ఇజ్రాయెల్ని రెచ్చగొట్టి ఇంకా దాడులకు ఉసుగొలుపుతున్నారు, మీరు ఇంకా ఎస్కలేట్ చేస్తున్నారు, యుద్ధాన్ని ఇంకా రెచ్చగొడుతున్నారు, దాన్ని ఇంకా ఆజ్యం పోస్తున్నారు. అలా కాకుండా మీరు కొంచెం వెనకడుగు వేయండి, డైరెక్ట్గా ఇరాన్ పైన యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, అలా చేయకూడదనేటువంటి మాటని రష్యా నుంచి అటు వైట్ హౌస్కి ఒక సమాచారం వెళ్ళినట్టు తెలుస్తోంది. అంతకంటే ముందు డొనాల్డ్ ట్రంపే వేడుకున్నాడు. ఆయన ఎక్స్ ఖాతాలో చెప్పాడు ఆయన, నేను రష్యా అధ్యక్షుని అడిగాను, ఇరాన్కి మాకు సత్సంబంధాలు బాగా లేవు, ఇరాన్ నా పైన తప్పుడుగా భావిస్తోంది, ఆ డీల్ పైన సంతకం చేయమంటే నువ్వెవడవయ్యా నాకు చెప్పడానికి అన్నట్టుగా నాపై వ్యతిరేకిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇరాన్కి అమెరికాకి మధ్య సంధి కుదుర్చండి అని చెప్పి రష్యా అధ్యక్షుడు పుతిన్ని డొనాల్డ్ ట్రంప్ అడిగాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ అడిగినటువంటి మాటని రష్యా అధ్యక్షుడు చాలా సీరియస్ తీసుకొని మంతనాలు ప్రారంభించడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఏకంగా అమెరికా ఇరాన్ మధ్య డైరెక్ట్ యుద్ధం జరిగేలా కనబడుతోంది. డైరెక్ట్గా అమెరికానే యుద్ధం చేస్తాం, మాకు సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఎక్కడున్నాడో తెలుసు, ఎక్కడ దాక్కున్నాడో తెలుసు, అక్కడెక్కడ న్యూక్లియర్ స్థావరాలు ఉన్నాయో తెలుసు, మచ్ మోర్ బిగ్గర్ దాన్ దాట్, ఓవర్ అండ్ ఓవర్ అగైన్ న్యూక్లియర్ బాంబ్ ఉండదు, అలీ ఖమేనీ మూర్ఖుడు, ఇలాంటి మాటలు అమెరికా మాట్లాడుతుందంటే ఇక్కడ ఇంకెక్కడి సంధి కుదుర్చడం, ఇంకెక్కడ సఖ్యత కుదుర్చడం. సో పుతిన్ మళ్ళీ చెప్పి ఏం చేస్తారంటే, మీరు అలా చెప్పారు, నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ మీరు మాత్రం మళ్ళీ దాడి చేస్తానంటున్నారు, ఇది సబబు కాదు, దాడి చేయకండి, మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకండి, దానికి ఒక ముగింపు పలుకుదాం, దానికి ఒక ఫుల్ స్టాప్ పెడదామనేటువంటి ఒక మాటని పుతిన్ మాట్లాడుకొచ్చని తెలుస్తోంది. అయితే పుతిన్ మాటలకి కామెంట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. ప్రస్తుతం ఆయన ఏమంటున్నారంటే, డైరెక్ట్గా మీ సంగతి ఏంటో తెలుసుకోండి, మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి, ఉక్రెయిన్కి రష్యాకి మధ్య వార్లో మీ అంతు మీరు తేల్చుకోండి, మీ సంగతి మీరు చూసుకోండి, అనవసరంగా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి మీరు కూడా ఇబ్బందుల పాలు కావద్దన్నట్టుగానే ట్రంప్ చాలా సీరియస్గా చెప్పినట్టు తెలుస్తోంది, సెటైర్ వేసినట్టు తెలుస్తోంది. ఎస్, అసలు ఈ సెటైర్ల పైన ఏ రకంగా చర్చ జరుగుతోంది, అసలు డొనాల్డ్ ట్రంప్ యొక్క ద్వంద్వ వైఖరి, డబుల్ టంగ్ ఎలా చూడాలి, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. ఎస్ సచిన్, సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి చాలా ఆందోళనకరంగా ప్రపంచ దేశాల్లో కూడా, ముఖ్యంగా భారతదేశంలో అయితే చీదరించుకుంటున్నారు, చీకొడుతున్నారు. ఆయన వ్యవహార శైలి ఏం అర్థం కావడం లేదు. ఆయనకు స్వలాభంగా, ఆయనకి ఏదైనా లాభం జరుగుతుంది, ఆయనకి ఏదైనా పాజిటివ్గా ఉందంటేనేమో అంతా నాదే అంటున్నారు, లేదంటే కనుక వాళ్ళ శత్రువులుగా, పగ ఉన్న వాళ్ళుగా, వాళ్ళంతా కూడా పూర్తిగా మనకు వ్యతిరేకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు అటు ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఆయన యుద్ధానికి ముగింపు పలుకుతానంటున్నారు. మరి మొన్న మధ్య భారత్ పాకిస్తాన్ యుద్ధం కూడా జరిగినప్పుడు నేనే ఆపానని చెప్పుకున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపుతున్నానంటే, అద్దు ఆపకు, నీ సంగతి నువ్వు తేల్చుకోవడం వెనుక అసలు ఏంటి అని ద్వంద్వ వైఖరి పైన, వ్యవహార శైలి పైన ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి? ట్రంప్ తన స్వలాభం కోసం మాత్రమే పనిచేస్తున్నాడు. ఎందుకు రెండుసార్లు మాత్రమే పదాన్ని ఇక్కడ ఉపయోగించానంటే, తన కోసం తాను మాత్రమే పనిచేస్తున్న వ్యక్తిగా ప్రస్తుతం అంతర్జాతీయ సమాజం ముందు తనకు తానేంటో చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతిశక్తి లేదని చెప్పుకోవాలి ట్రంప్ విషయంలో. ఎందుకంటే గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూసాం. మరి ముఖ్యంగా ట్రంప్ ఎంటర్ అయిన తర్వాత అయితే దీని శాంతి వైపు వెళుతుందో అంటే ఏదో ఒక కొలుక్కు వస్తుంది. అయితే శాంతి వైపు లేకపోతే చర్చల వైపు వెళుతుంది, లేకపోతే న్యూక్లియర్ డీల్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇరాన్.
అది కూడా కాకపోతే మూడో రోజు తాను చేసిన ట్వీట్ దాని ప్రకారం ఏ క్షణాన్నైనా ట్రంప్ ఇరాన్ని దెబ్బతీయచ్చు, ట్రంప్ తన ట్రూప్స్ని రంగంలోకి దించవచ్చు, ట్రంప్ తన సైన్యాన్ని మరి ముఖ్యంగా ఇరాన్ మీద దాడికి ఉపక్రమించేలా సిద్ధం చేయొచ్చు అనే చర్చ జోరందుకుంది. బట్ కమింగ్ బ్యాక్ టు నిన్న జరిగిన ఘటనకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించి ఆ ఇష్యూ ఇంకా కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్లో ఇక్కడ ఇజ్రాయెల్ కూడా సాయం అడుగుతోంది అమెరికా. మరి ముఖ్యంగా ఎటువంటి సాయం? ఏకంగా 14,000 కేజీల బాంబుతో మేము ఇరాన్ని వేసేస్తాం, మాకు సాయం అందించండి బికాస్ మీ దగ్గరే ఉంది అంటూ కూడా చర్చ జరుగుతుంది. అదే అమెరికా ఇవ్వలేదు. సో ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడ. ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ట్రంప్ అన్న ఒక 2-3 పాయింట్ల ముందు మనం మాట్లాడుకుందాం మనోజ్. ఎందుకంటే ఏమన్నాడు? ఫస్ట్గా ఏమన్నాడు? ఎస్, న్యూక్లియర్ డీల్ చేసుకో, ఇప్పటికీ మించిపోయింది లేదన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? నా దగ్గర ప్లాన్ సిద్ధంగా ఉంది, ది వర్స్ట్ ప్లాన్, ది క్రూయల్గా ఉండబోతుంది అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? శాంతి చర్చలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అంటే భారత్ పాకిస్తాన్ నేను కలిపాను, భారత్ పాకిస్తాన్కి సంబంధించి కలిపాను అనే శబ్దాన్ని ఆ లైన్ నేను వెనక్కి తీసుకుంటున్నాను. భారత్ పాకిస్తాన్కి సంబంధించి, ఎందుకంటే తన మాట ఇక్కడ కోట్ చేయడం జరుగుతోంది. భారత్ పాకిస్తాన్కి సంబంధించి ఆ మధ్యవర్తిత్వం నేను వహించాను, అందుకే యుద్ధం ఆగిపోయింది సో అంటూ కూడా చెప్పుకొచ్చాడు. సో ఆ తర్వాత కంటిన్యూ చేసుకున్న సందర్భంలో ఇరాన్ ఇజ్రాయెల్ని కూడా అలాగే ఆపేస్తాను, నేను ఏదో గొప్పలు చెప్పుకోను, చర్చలు జరుగుతున్నాయి, చర్చలు ఎప్పటికీ టేబుల్ మీద ఉన్నాయి, ఆ చర్చలు నేనే చేయిస్తున్నాను, నేనే మాట్లాడుతున్నాను, నేను చాలా చేస్తున్నాను, కానీ ఎవరికి చెప్పుకోను అని చెప్పి గొప్పలు పోయిన సందర్భం. కట్ చేస్తే నేను పుతిన్కి సంబంధించి మాట్లాడిన తర్వాత బట్ అంతకన్నా ముందు రోజు ఒక 2 పదాలని కీలకమైన బ్రహ్మాస్త్రాలుగా మాట్లాడుకుని ఒక కీలకమైన మాటలని అన్నాడు. అన్కండిషనల్గా సరెండర్ అయిపో అంటూ ఖమేనీకి సంబంధించి ఇరాన్ సుప్రీం లీడర్ సో కాల్డ్ అంటూ కూడా, అంటే ఇరాన్ని కిలికేలాగా. సో ఇక్కడ యుద్ధం గ్యారంటీ ఏమో, రాత్రికి రాత్రి ఇంకా ఖొమేనీ ఇంకా కనిపించడేమో, మాయమైపోతాడేమో, బంకర్లో దాక్కున్న ఖొమేనీ కూడా బయటకు లాక్కొచ్చి కొట్టేస్తారేమో, చంపేస్తారేమో అనే చర్చ జరిగింది. బట్ ఇటువంటి అన్నీ అంటే అటు శాంతి వైపు జనాల్ని ఆలోచించేలా చేశాడు. ఆలోచించిన సెన్స్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు. అసలు ఏం చేయబోతున్నాడు? ఎందుకంటే అగ్రరాజ్యం ఒక అడుగు వేస్తుందంటే ఇక్కడ బరాక్ ఒబామాకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది, బైడెన్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది, ట్రంప్ని ఫస్ట్ అంతా కంపేర్ చేసుకుంటున్న సందర్భం ఉంది. ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది అగ్రరాజ్యం? ఎప్పుడూ క్లియర్ కట్గా తను చేసేది చెప్పదు, చెప్పేది మరి ముఖ్యంగా చేసేది ఎవరికి ముందుగా చెప్పదు, చేసుకుంటూ పోతుంది. చెప్పిందంటే కనుక అది చేసే తీరుతుంది. ఈ 2 అమెరికా విషయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? కేవలం మాటల గొప్పలు తప్ప చేతల్లో ఎక్కడ కనిపించలేదు. కానీ సచిన్, ఇది ప్రపంచ దేశాలని కన్ఫ్యూజ్ చేస్తున్నట్టుగా ఉంది. ట్రంప్ ఎక్కడ కన్ఫ్యూజ్ కావడం లేదు, చాలా క్లియర్ గా ఉన్నారు ఆయన. పాకిస్తాన్ మధ్య యుద్ధంలో కూడా బిలావల్ భుట్టో టీం వెళ్ళిపోయి ఎయిర్ డిఫెన్స్ ఇస్తాన్ని ఇవ్వండి అని అడగగానే దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. చాలా సీక్రెట్ గోప్యంగా ఉంచుతున్నారు. కానీ కొన్ని ఇంటర్నేషనల్ కథనాల మేరకి మనం చూసినప్పుడు డెఫినెట్గా ఇస్తానని చెప్పుకొచ్చారు ఆయన. ఉక్రెయిన్ అనేది చాలా చిన్న దేశం రష్యాతో పోలిస్తే, కానీ ఇండైరెక్ట్గా ఉక్రెయిన్కి సపోర్ట్ ఇచ్చి రష్యాని ఎక్కువ పెట్టాలని చూస్తున్నారు. ఇజ్రాయెల్ కూడా కంపారిటివ్లీ చాలా చిన్న దేశం, కానీ ఇజ్రాయెల్ భుజం పైన ఎక్కువ పెట్టి అయినా అరబ్ దేశాలు మొత్తం కంట్రోల్ తీసుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ఆ 2 దేశాల మధ్య సఖ్యత కుదురుస్తాం, ముందుకు వెళ్దాం, అందరితో మాట్లాడదాం, చాలా కాంప్రమైజింగ్ తీసుకొద్దామని పుతిన్ ప్రయత్నం చేస్తుంటే నువ్వేంటి చేసేది, నీ వంతు నువ్వు చూసుకో అంటున్నారు ఆయన. అంటే ఆయన ఏది చేసినా కరెక్టే, కమర్షియలైజ్ కోసం చేస్తున్నారు ఆయన. సో ఇన్ఫ్యాక్ట్ సచిన్ మనం చాలా వరకు చరిత్ర పుస్తకాల్లో చదువుకున్న